చెడిపోకుండా చాలా ఫ్రెష్ గా కనిపించేది. టేస్ట్ కూడా అదే విధంగా ఉండేది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో చూస్తే లడ్డు తీసుకొచ్చినటువంటి 3వ రోజు 4వ రోజే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది, ఆ టేస్ట్ పోతుంది. చాలా మంది భక్తులు కామెంట్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఒక నెయ్యి ఒకటే కాదు మేడం కల్తీ చేసింది. లడ్డు తయారు చేయటంలో శనగపిండి, నెయ్యి, ఏలకలు, ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం పిస్తా, చక్కెర, కల్కండ, పాలు, అదేవిధంగా కుంకుమ పువ్వు కూడా కాస్త వాడేవాళ్ళు మేడం ఇంతకు ముందు. ఇప్పుడు ఆ కుంకుమ పువ్వు వాడుతున్నారు లేదో తెలియదు. పెద్ద కళ్యాణ లడ్లు అయితే ఖచ్చితంగా కుంకుమ పువ్వు వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ కుంకుమ పువ్వు వాడుతున్నారు లేదు తెలియదు. ఒక కుంకుమ పువ్వు ఆస్పెక్ట్ ను పక్కన పెడితే మిగతావన్నీ కూడా కల్తీనే, నాసిరకమే. టిటిడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగం టోటల్ గా ధర్మారెడ్డికి దాసోహం అయిపోయింది. ధర్మారెడ్డి మొత్తం వ్యవహారంలో ఉన్నాడు. ధర్మారెడ్డి చక్రం తిప్పాడు దీన్ని. నెయ్యి ఎక్కడి నుండి కొనుగోలు చేయాలా, శనగపిండి ఎక్కడ సప్లై చేయాలా, పాలు ఎవరు సరఫరా చేయాలా, జీడిపప్పు అయితే ఏమి, ఎండు ద్రాక్ష అయితే ఏమి, ఏలకలు అయితే మనకు కనిపిస్తుంది. ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఇవన్నీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేసి సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల బిల్స్ ఇస్తారు వాళ్ళకి. ఇవన్నీ కూడా నాసిరకమే. కాబట్టి అల్టిమేట్ గా లడ్డు నాసిరకం కనిపిస్తుంది. నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి సర్కార్ని కానీ ధర్మారెడ్డి కానీ నిన్న వచ్చి తిరుమల కొండపైన హడావిడిగా ప్రమాణం చేశాడు ఒక పెద్ద ఆయన కరుణాకర్ రెడ్డి. అర్జెంటుగా వచ్చి ఊరికే హైడ్రామా చేసేసిపోయినాడు, నేనే తప్పు చేయలేదని చెప్పేసి. ల్యాబ్ రిపోర్ట్స్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే కల్తీ అయిందని చెప్పి ఆవు కొవ్వు అంటే ఒకటి సప్తగిరి ప్రసాద్ గారు, అంటే మీరు వెనకాల సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. అవన్నీతో కాకుండా నేను చెప్పింది ఏంటంటే నెయ్యి సరఫరాలో కూడా ట్యాంకర్ల దగ్గర నుంచి అంటే అదే మేడం ఇప్పుడు నిబంధనలకు టెండర్ ప్రక్రియలో వీళ్ళకే దక్కాలి అని చెప్పి ఇచ్చే వ్యవహారంలో కానీ, లేకపోతే వాళ్ళకి జస్ట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ 1 year పీరియడ్ ఉంటే చాలు అన్న నిబంధన మార్చడం కానీ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యారా కొన్ని కంపెనీలు? ఇప్పుడు ఏఆర్ డైరీ అనేది దిండుగల్లో ఉంది. దానికి ఇంతకు ముందు అయితే స్పెసిఫికేషన్స్ ఏముందంటే 350 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి అలానా కంపెనీకి, ఆ కంపెనీకి టెండర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ టర్న్ ఓవర్ యొక్క స్పెసిఫికేషన్ 150 కోట్లు తగ్గించడం. పైగా ఇంకోటి ఏం జరుగుతుంది మేడం, ఇది ఇప్పుడు దిండుగల్ నుండి వాళ్ళకి తీసుకురావాలి, సరఫరా చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది. నాకు తెలిసి అందరూ సిండికేట్ అయ్యారు, లేకుంటే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు, ఏదో ఇవన్నీ కూడా సిట్ లో బయటపడతాయి. సిట్ లో నుంచి ఈ అంశాలన్నీ ఒక్కొక్కటి వెలుగు చూస్తుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు దిండుగల్ నుండి మీరు చెప్పినట్టు 48 hours లో 2 ట్యాంకర్లు వచ్చి వెళ్ళటం అనేది దట్స్ హైలీ ఇంపాసిబుల్. నెల్లూరులే సరఫరా చేసి ఉంటారు, బిల్ ఏమో వాళ్ళు డ్రా చేసి, టెండరింగ్ కాంట్రాక్ట్ ఏమో ఒకరి పేరు ఉంటుంది, సప్లై ఏమో వేరే చోట ఇచ్చి ఉంటారు. ఇదే జరుగుంటుంది. అందు లేకుండా అందరూ సిండికేట్ అయ్యి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు దొంగలు నెయ్యిని పంచుకుని ఉంటారు. ఇంట్లో ఏం సందేహం లేదు, అన్ని విషయాలు బయటకు వస్తారు. కాకుంటే ఇక్కడ ఏంద్రంటే కేవలం ఈ యొక్క నెయ్యి మాఫియా కానీ ప్రొవిజన్స్ మాఫియా తిరుమలకే పరిమితం కాకుండా ఇతర దేవాలయాల్లో కూడా ఇదే విధంగా జరగటం గుగురుపాటు పొడుస్తుంది. బెజవాడ కనకదుర్గ దేవాలయం కానీ, సింహాచలం కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ, ఇవంతా కూడా పెద్ద ఎత్తున మాఫియా జరిగింది. దీన్ని బట్టి చూస్తే శాండ్ ని, మైన్ ని, వైన్ ని దోచుకున్నట్టు దేవాలయాలను కూడా దోచుకుని ఉన్నారు వీళ్ళు. క్లియర్ గా అర్థమవుతుంది. మనం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ మాఫియా చేసినాడు, శాండ్ మాఫియా చేసినాడు, లిక్కర్ మాఫియా చేశాడు, ఇంకొకటి అనేసి. ఇవి కాకుండా దీనికన్నా కూడా ఎక్కువగా ఆదాయం ఎక్కడెక్కడ డబ్బులు సంపాదించాలి, ఎలా దోచుకు పిహెచ్డి చేసినట్టున్నాడు మేడం. నిజంగానే ఒక్కొక్క ఆస్పెక్ట్ వదలలేదు. దేవాలయాల్ని ఎలా దోచుకోవాలి, భక్తులకేమో ప్రసాదం ఇచ్చాడు, మా ఆయనేమో డబ్బులు కొట్టాడు. పైగా ఇదంతా కాకుండా ఇంకొక డైలాగ్ అయింది, పోటీ పూజలక. రేపు రమ్మని తిరుపతికి బడితి పూజ చేస్తారు జనాలు. పోటీ పూజ ఏం చూసి చేస్తారు చెప్పు? నేను అడుగుతున్నాను. బహిరంగ రేపు పొద్దున తిరుమల కొండపై వచ్చి అఖిలాండం ముందర నిలబడి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ప్రమాణం చేసే దమ్ము ధైర్యం ముందర జగన్మోహన్ రెడ్డికి సూటిగా చర్చ ద్వారా ప్రశ్నిస్తాను. కరుణాకర్ రెడ్డి గారు కాదు వచ్చేది, జగన్మోహన్ రెడ్డి రావాలా. ఈ పాపం వెనకాల, ఈ స్కామ్ వెనకాల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. అంతెందుకు మేడం, పరకామణిలో కూడా అవినీతి జరిగింది.
అవి కూడా సిట్ లో బయట వస్తుంది చూడండి. ఉండి డబ్బులు కూడా వీళ్ళు దోచుకుని ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులకు ఇచ్చేటువంటి దానా గాని మందులు గాని అత్యంత నాసిరకము. ఇది సంచలనము, మీరు కావాల్సిన చూడండి. ఎందుకంటే గోశాలలో ఉన్నటువంటి గోవుల్ని భక్తులు ఎంతో ప్రేమతో స్వామివారికి సమర్పిస్తారు. ఆ గోవులంతా కూడా గోశాలలో పెట్టి వాళ్ళు మేపుకొని వచ్చే పాలు పిండి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వాడుకుంటారు. ఆ గోవులకు ఇచ్చేటువంటి దాన ఏదైతే ఉందో దాని యొక్క సప్లైయర్ అంటే కాంట్రాక్టర్ ఒకడే, ఆ దానా యొక్క క్వాలిటీని సరఫరా చేసేవాడు కూడా ఒకడే. ఇద్దరు ఈడే సరఫరా చేసి ఈడే టెస్ట్ చేసి ఈడే దానికి సర్టిఫికేట్ ఇచ్చి బెస్ట్ అని చెప్పి గోవులకి ఇస్తాడు. పాప మూగ జీవులు నోరు తెరిచి ప్రశ్నించలేవు, తిన్నంత తింటాయి. పైగా దాంట్లో కూడా స్కామ్. గోవుల యొక్క వెయిట్ ని బట్టి వాళ్ళకి దానా వేయాలి. కాకుంటే తక్కువ దానా వేసి ఎక్కువ దానా వేసినట్టు రిజిస్టర్లు రాసుకుంటారు, దోచుకుంటున్నారు. ఏది వదిలి